హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఏసీ ఇండోర్ లోపల ఐసు బ్లాక్ అవ్వటం, ఐసు కట్టి వాటర్ లీక్ అవ్వటం, కూలింగ్ రాకపోవటం ఇలాంటివి చూస్తుంటాం కదా. అది ఇండోర్లో ఐసు కట్టడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో ఇండోర్లో ఐస్ కట్టడానికి మనకి 10 కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఫిల్టర్స్. అంటే ఇండోర్లో మనకి ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఫిల్టర్స్ బ్లాక్ అయిపోయినా కానీ ఎయిర్ త్రో జరగక అక్కడే ఎయిర్ త్రో అవ్వక ఈ రిఫ్రిజిరెంట్ అక్కడే ఫామ్ అయిపోయి ఐస్ కట్టేస్తూ ఉంటుంది. ఐస్ కట్టేసి వాటర్ లీక్ అవ్వటం ఇట్లాంటివి జరుగుతుంది. 2, బ్లోయర్. ఇండోర్లో బ్లోయర్ ఉంటుంది కదా, బ్లోయర్లో మనకి కర్వ్డ్ సర్ఫేస్, బ్లేడ్కి కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది కదా, అందులో డస్ట్ ఫామ్ అయిపోయి బ్లోయర్ అయితే రొటేట్ అవుతుంది కానీ ఎయిర్ త్రో ఉండదు. ఆ ఎయిర్ త్రో లేకపోవడం వల్ల కూడా ఇండోర్లో మనకి ఐస్ కట్టే అవకాశం ఉంది ఇండోర్ కాయిల్కి. 3, ఎవాపరేటర్ కాయిల్. అంటే ఎవాపరేటర్ కాయిల్లో అంటే మన ఫిల్టర్స్ని దాటి కూడా కొన్ని డస్ట్ పార్టికల్స్ ఎవాపరేటర్లోకి వెళ్ళిపోయి ఆ పిన్స్ మధ్య బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అవ్వటం వల్ల ఇక్కడ ఎయిర్ ఫ్లో అప్పుడు జరగక హీట్ ట్రాన్స్ఫర్ అవ్వక అక్కడే రిఫ్రిజిరెంట్ ఇండోర్లోనే మొత్తం ఎక్కువ గడ్డగడుతూ ఉంటుంది, పైపుల మీద గడ్డగట్టేస్తుంది. ఇది 3వ రీజను ఐస్ కట్టడానికి. అప్పుడు ఏంటంటే మనకి ఇది సర్వీస్ చేయించుకోవాలి. ఎవాపరేటర్ని ఫుల్ కెమికల్ వాష్ చేయించుకుంటే ఈ డస్ట్ క్లియర్ అవుతుంది. అప్పుడు వాటర్ లీక్ కానీ వాటర్ లీక్ పోతుంది, కూలింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకే. 4 వచ్చి సెన్సార్స్. ఇండోర్లో 2 సెన్సార్లు ఉంటాయి. ఒకటి కాయిల్ సెన్సారు, రూమ్ సెన్సారు. ఈ సెన్సార్లు పోయినా కానీ మనకి ఇండోర్లో ఐస్ ఫార్మేషన్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ ఐస్ ఫార్మేషన్ అయితే వాటర్ కూడా ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి మనకి రూమ్లోకి వాటర్ కూడా పడే అవకాశం ఉంటుంది. అప్పుడు మన సెన్సార్ని చెక్ చేసుకొని సెన్సార్ని మార్చుకోవాలి. ఇదొకటి. ఓకే. 5 వచ్చి రిఫ్రిజిరెంట్. గ్యాసు ఏదైనా లీక్ అయినప్పుడు లేదా గ్యాస్ ఛార్జ్ చేసినప్పుడు ఏదైనా తక్కువ గ్యాస్ ఛార్జ్ చేసినా కానీ మనకి ఇండోర్లో ఐస్ ఫార్మేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి R22 వచ్చి 65 నుంచి 70 PSI ఉండాలి కదా, అందులో 50 ఉందనుకోండి, అట్లా కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే. అంటే ఏ గ్యాస్ అయినా కానీ. 6, బ్లోయర్. మనకి ఇండోర్లో బ్లోయర్ ఉంటుంది కదా, బ్లోయరు పిన్స్ బ్రేక్ అయిపోయినా కానీ ఎయిర్ త్రో ఉండదు. అంటే పిన్స్ బ్రేక్ అయినప్పుడు ఈ బ్లోయర్ డైరెక్షన్ మారిపోతుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి ఎయిర్ త్రో జరగదు. దానివల్ల కూడా మనకి ఇండోర్ కాయిల్ మీద ఐస్ ఫార్మేషన్ వచ్చి రూమ్లోకి వాటర్ పడే అవకాశం ఉంది. 7, ఫ్యాన్ స్పీడ్స్. అంటే ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ. ఇండోర్లో మన బ్లోయర్ స్పీడ్ అయినా కానీ, అవుట్డోర్లో కండెన్సర్ ఫ్యాను ఆ ఫ్యాన్ స్పీడ్ అయినా స్లోగా ఉన్నప్పుడు మనకి ఇండోర్లో ఎవాపరేటర్కి ఐసు కట్టే అవకాశం ఉంది. ఇవేంటంటే మనకి కెపాసిటర్ చేంజ్ చేసుకోవటం లేకపోతే మోటారు మార్చుకోవటం చేసుకోవాలి. ఓకే. 8, మనం ఇన్సులేషన్ చేసినప్పుడు పైపు ఎక్కడైనా పించ్ అయినా లేదా ట్విస్ట్ అయినా కానీ అక్కడ ప్రెజర్ డ్రాప్ అయ్యి స్లో ప్రెజర్ రావటం వల్ల లోపలికి ఒకేసారి ఇక్కడ అంటే అక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, ఎక్కువ ప్రెజర్ ట్విస్ట్ అవటం వల్ల ఒకేసారి ఇక్కడ అంటే ఆల్రెడీ మనకి ఎక్స్పాండ్ అయ్యి వచ్చిన అదే రిఫ్రిజిరెంట్ మళ్ళీ అవటం వల్ల ఇక్కడ నుంచి ఐస్ ఫార్మేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రెజర్ డ్రాప్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం ఈ పైప్ని చెక్ చేసుకొని ఎక్కడన్నా పించి ఉంటే మనం ఫ్లేర్ సెట్తో దాన్ని సరి చేసుకోవడం లేదా పైప్ని మార్చేసుకోవడం చేసుకోవాలి. ఓకే. ఈ 9 వచ్చి
మన కాపర్ పైపు ఏదైనా వెల్డింగ్ చేసినప్పుడు లోపలికి మెటల్ వెళ్ళి మనం వెల్డింగ్ చేసిన మెటల్ లోపలికి వెళ్ళి పైప్ లోపల కొంత ఏరియాని కవర్ చేస్తే దానివల్ల కూడా మనకి ఎవాపరేటర్ కాయిల్ మీద ఐస్ ఫార్మేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే పైప్ లోపలికి మనం వెల్డింగ్ చేసేటప్పుడు మెటల్ లోపలికి వెళ్తే ఆ మెటల్ లోపల డయాని కొంత క్లోజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎవాపరేటర్లో ఐస్ ఫార్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక లాస్ట్ 10 వచ్చి ఫ్యాన్ బ్లోయరు. మనం ఫ్యాన్ బ్లోయర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మార్చేసామనుకోండి, బ్లోయర్ మార్చినప్పుడు సేమ్ మనం ఏదైతే తీసామో అదే డయాలో కాకుండా బ్లోయర్ డయా ఏదైనా మారిందనుకోండి, మ్యాచ్ అవ్వకపోయినా కానీ అక్కడ ఎయిర్ త్రో కరెక్ట్గా జరగకపోవటం వల్ల మనకి ఎవాపరేటర్ కాయిల్ మీద ఐస్ ఫార్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది మనకి ఏసీ ఇండోర్లో ఐస్ ఫార్మేషన్ అవడానికి ఈ 10 కారణాలు ఉంటాయి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.